మన మెదడులో పుట్టే ప్రతి ఆలోచన అది కేవలం ఒక పదం మాత్రమేనా? అస్సలు కాదని ఎప్పుడైనా అనిపించిందా? ఈరోజు మనం మన ఆలోచనల వెనక దాగియున్న ఒక అద్భుతమైన శక్తి గురించి తెలుసుకోబోతున్నాం. అదే మానవ విద్యుత్. సరే, ఇక ఈ అద్భుతమైన అన్వేషణ మొదలుపెడదాం. రోజూ మనసులో వేల ఆలోచనలు వస్తూపోతూ ఉంటాయి కదా, మరి అవన్నీ గాలిలో కలిసిపోయే మాటలేనా? లేదంటే వాటికంటూ ఒక ఉనికి, ఈ ప్రపంచానే మార్చగల శక్తి ఉందా? ఈ ప్రశ్న చాలా లోతైనది. దీని సమాధానం వెదుకుదాం. ఈ అన్వేషణలో మనం రెండు దారుల మధ్యలో ఉన్నాం. ఒకవైపేమో ప్రాచీన ఋషుల జ్ఞానం, మరోవైపేమో ఆధునిక సైన్స్ చెప్పే సూత్రాలు. మరి మనం తెలుసుకోబోయేది ఏదో ఆధ్యాత్మిక రహస్యమా, లేక అందరికీ ఎప్పటికీ వర్తించే ఒక విశ్వ నియమమా? మొదటి సూత్రం. ఇది విన్నాక ఆలోచనల గురించి మనకున్న అభిప్రాయమే పూర్తిగా మారిపోతుంది. నిజంగా. ఎందుకంటే మనమిప్పుడు తెలిసిన భౌతిక ప్రపంచం హద్దుల దాటి చూడబోతున్నాం. ఇక సిద్ధంగా ఉందాం. ఇక్కడ మనల్ని ఆశ్చర్యపరిచే నిజమేంటంటే, మన ఆలోచనలు గాలిలో కలిసిపోయే ఊహలు కానే కాదు. వాటికొక రూపం, ఒక పదార్థం ఉందని ఇప్పుడు సైన్స్ కూడా ఒప్పుకుంటోంది, పరికరాలతో చూపిస్తోంది కూడా. అంటే మనం చేసే ప్రతి ఆలోచన నిజమైనది, కొలవగలిగేది అన్నమాట. ఇది చాలా సింపుల్ సైన్స్. పదార్థం ఎక్కడ ఉంటే అక్కడ శక్తి ఉంటుంది. మరి మన ఆలోచనలే పదార్థం అయినప్పుడు వాట్లో కూడా శక్తి ఉండి తీరాలి కదా. ఆ శక్తి ఊర్కే కూర్చోదు. అది మన జీవితాల్ని, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిరంతరం ప్రభావితం చేస్తూనే ఉంటుంది. సరే, మొదటి సూత్రం ఒక పునాది లాంటిది. ఇప్పుడు చెప్పబోయే రెండో సూత్రం దానిమీద కట్టిన ఒక పెద్ద భవనంలాంటిది. అదేంటంటే, మన ఆలోచనలకి శక్తి మాత్రమే కాదు, ఒక మ్యాగ్నెటిక్ పవర్ అంటే అయస్కాంత శక్తి కూడా ఉంది. అదే ఆకర్షణ శక్తి. ఈ నియమం వినడానికే చాలా సింపుల్, కానీ దీని పవర్ మాత్రం మామూలుగా ఉండదు. మంచి ఆలోచనలు మంచి శక్తుల్ని, మంచి అనుభవాల్ని లాగుతాయి. అలాగే చెడు ఆలోచనలు వాటికి తగ్గట్లే చెడుని ఆకర్షిస్తాయి. సింపుల్గా చెప్పాలంటే సజాతీయ ధృవాలు ఆకర్షించుకున్నట్టు అనమాట. అంటే అసలు విషయమేంటంటే, మన మెదడు ఒక పవర్ఫుల్ రేడియో రిసీవర్ లాంటిది. మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఆలోచిస్తామో, విశ్వంలో తేలియాడుతున్న అవే ఫ్రీక్వెన్సీ ఆలోచనల్ని ఇది ట్యూన్ చేసి పట్టుకుంటుంది. దాంతో మన మానసిక స్థితి ఇంకా బలపడుతుంది, మంచిదైనా చెడ్డదైనా. ఇప్పటిదాకా మనమేం చూశాం? ఆలోచనలు పదార్థమని, వాటికి ఆకర్షణ శక్తి ఉందని చూశాం. కానీ ఈ శక్తిని 100ల రెట్లు పెంచే ఒక యాంప్లిఫైయర్ ఉంది. అసాధ్యమనుకున్న దాన్ని కూడా సాధ్యం చేసే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఆలోచనాశక్తి, ఈ ఆకర్షణాశక్తి, వీటన్నింటికంటే గొప్ప శక్తి ఒకటుంది. మన ప్రతి ఆలోచనకు బలాన్నిచ్చే శక్తి. మనలోనే ఉన్న ఆ మూలశక్తి ఇంకేంటో కాదు, అదే విశ్వాసం. సంస్కృతంలో ఒక మాట ఉంది, విశ్వాసో ఫలదాయక్ అని. దీని అర్థం చాలామంది అనుకున్నట్టు జస్ట్ నమ్మకం ఫలితాన్నిస్తుంది అని కాదు, అసలు ఫలితాన్ని పుట్టించేదే విశ్వాసమని. ఇది ఒక కొటేషన్ కాదు, ఇది ఒక యూనివర్సల్ ప్రిన్సిపల్. ఇదే మన మూడో, అన్నిటికంటే ముఖ్యమైన సూత్రం. విశ్వాసం ఎంత పవర్ఫుల్ అంటే, అది మన కళ్లముందున వాస్తవాన్ని కూడా మార్చేయగలదు. ఎప్పుడైతే మన ఆలోచనలకి ఈ గట్టి విశ్వాసం తోడవుతుందో, అప్పుడు అవి కేవలం కోరికల్లా మిగిలిపోవు, అద్భుతాలుగా మారిపోతాయి. మరి ఇంత గొప్ప జ్ఞానం ఎక్కడినుంచి వచ్చింది? ఈ అద్భుతమైన సూత్రాలు మనకు ఎక్కడినుంచి అందాయో తెలుసుకుంటూ ఈ విశ్లేషణను ముగింపు దశకు తీసుకువెళ్దాం. యమూల్యమైన జ్ఞానమంతా కూడా యుగఋషి పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్యగారు రాసిన మానవీయ విద్యుత్ కే చమత్కార్ అనే అద్భుతమైన హిందీ పుస్తకంలోనిది. ఈ విషయంపై ఇంకా లోతుగా తెలుసుకోవాలి అనుకునేవారికి ఈ పుస్తకం ఒక గొప్ప గైడ్ లాంటిది. కాబట్టి ఈరోజు మనం చర్చించుకున్నదంతా 3 సింపుల్ స్టెప్స్లో గుర్తుపెట్టుకుందాం. 1. మనలో ఒక విద్యుత్ శక్తి ఉందని గుర్తించడం. 2. మనకు కావలసినట్టుగా సరైన ఆలోచనల్ని పెంచుకోవడం. ఇక 3. ఇది అన్నిటికంటే ముఖ్యం, ఆ ఆలోచనలపై గట్టి అచంచలమైన విశ్వాసం ఉంచడం. వెళ్లే ముందు ఒక్క ప్రశ్న. మన మనసు నిరంతరం సిగ్నల్స్ పంపే ఒక బ్రాడ్కాస్ట్ టవర్ అనుకుంటే, అదిప్పుడు ఈ విశ్వంలోకి ఏ సిగ్నల్స్ పంపిస్తోంది? ప్రేమనా, భయమా, సమృద్ధినా, లేక కొరత? సమాధానం మనలోనే ఉంది. ఆ సిగ్నల్స్ మార్చే శక్తి కూడా మన చేతుల్లోనే ఉంది.